నమస్తే అండి అందరికీ. నేను ఈరోజు ఉదయాన్నే ఏ ఏ పనులు చేసుకుంటున్నాననేది మీకు చూపిస్తానండి. నేను ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ముందుగుంటానే నేను స్నానం చేయడం అయితే అయిపోయింది. స్నానం చేయడం అయిపోయాక నేను వాకిలి ఊడ్చేసి వాకిలంతా తుడిచేసి వాకిలది కడుక్కుందామని ముందుగుంటానైతే వాకిలి తుడుస్తున్నానండి. మంది చిన్నదే కానీ రోడ్డు వెడల్పు ఉండదు కానీ పొడవుగా ఉంటుంది. ఉదయాన్నే నేను ఎవరి ముందులో అయితే వాళ్ళేనండి. ఎదురింటికి మన ఇంటికి ఒకటే గుమ్మం ఉంటుంది, రోడ్డు ఒకటే. ఆ చిన్న రోడ్లో వాళ్ళు ముగ్గెడతాను, నేను ముగ్గెట్టక్కర్లేదు, నేను ముగ్గెడతా వాళ్ళు ముగ్గెట్టక్కర్లేదండి. ఎందుకంటే ముగ్గెట్టుకోవడానికి అంత ప్లేస్ ఏమి ఉండదు. మా ఎదురింటి వాళ్ళకి పూజలు పునస్కారాలు ముగ్గులు అంటే అలాంటివి ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వండుకొని తినడానికే టైం చాలదు. అందువల్ల నేనే ఉదయం పూట లేచినప్పుడు వాకిలి ముందుగా చక్కగా కడిగేసుకుని మన గుమ్మం నుంచి మొత్తం అంతా కడుగుతానండి. అలా కడిగేసాక అదంతా గట్టిగా నీరు అదంతా తుడిచేసి ఇప్పుడు కడుగుతున్నాను కదండి, గడప నుంచి కడుక్కొచ్చేస్తానండి. దారబంధం అవన్నీ నీట్గా కడిగేసుకొని దారబంధం అంతా కడిగాక వాకిలి కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం అంతా కడిగేసుకున్నాక ఇలా చేసుకున్నాక నేను ముగ్గులై పెట్టుకుంటానండి. ముందుగుంట అయితే వాకిలంతా కడుగుతుంటాను, కడిగేసుకుంటుంటాను. మన డ్యూటీకి టైం అవుతుంది కదండి, కంగారే. మన పని కొంచెం ఫాస్ట్ ఎక్కువగా ఉంటుంది. స్లోగా అయితే నాకు టైం చాలదు మార్నింగ్ పూట. అందుకని కంగారుగా చేస్తుంటాను. ఇలాగా వాకిలంతా కడగడం అయిపోయాక నేను ముగ్గులు పెట్టేసుకున్నాక ఆ ఇంటికి మొత్తం అంతటికి, ఎందుకంటే మా ఎదురింటి వాళ్ళు ఆవిడ ముగ్గులై పెట్టండి. ఆవిడకి ఇంకా ముగ్గులై పెట్టడం అది ఇష్టం ఉండదు అంటారు. ఫోన్లో ఏముందండి, వాళ్ళ గుమ్మం అయితే ఉంది, మన గుమ్మం అయితే ఉంది. వాకిట్లో 2 ఇళ్ళు గీసినంతట్లో ఏమి ఇది అయిపోదు కదండి. నాకంటే ఉదయాన్నే ఇంటి ముందర ముగ్గు అది లేకపోతే నాకు చిరాకండి. ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం పద్ధతిగా మార్నింగ్ పూట గుమ్మంలో ముగ్గులేంది పనికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళకూడదు అంటారు. అది భార్యే కాదు, భర్త ఇంట్లోంచి పనికి వెళ్ళేటప్పటికి గుమ్మం ముందర ముగ్గు ఉండాలని మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి చెప్పేది. అంత కాకపోతే మనమే కదండి పనికి వెళ్తాము. కాబట్టి నేను పనికి వెళ్ళినప్పటికీ కూడా నేను కూడా వాకిలి కడిగి ముగ్గు వేసుకుంటాను. ఎందుకంటే ముగ్గురునే దగ్గర నుంచి వెళ్ళాలి కదా. అంటే అది ఏం తప్పేం కాదండి, అది అలా పద్ధతి. అమ్మకి పల్లెటూరు ఆచారాలన్నీ, అమ్మ పిఠాపురంలో పుట్టి అక్కడ పెరిగినవిడి. మనం సిటీలో పుట్టాం కానీ అమ్మ అయితే పల్లెటూరులోనేనండి. అమ్మమ్మ వాళ్ళు పిఠాపురం. అందువల్ల అమ్మకి అన్నీ చేదస్తాలు ఎక్కువేనండి, చాలా బాగా చేదస్తాలు. పూజలు పునస్కారాలు అంటే అమ్మ చాలా బాగా చేసుకునేవారు. అందువల్ల నాకు అమ్మతో ఎక్కువ నాకు బాండింగ్ ఉండేది. అమ్మ నాకు బాగా అన్ని పద్ధతులు చెప్పేవారు. అందువల్ల నాకు అమ్మ చెప్పిన మాటలు, అమ్మ ఉన్నా లేకపోయినా అమ్మ చెప్పిన మాటలు అయితే ఆచరిస్తానండి. ప్రతిదానికి అమ్మని తలుచుకున్నాకే ఏదైనా నేను చేస్తాను. మార్నింగ్ లేచానంటే అమ్మ నాకు నామస్మరణేనండి. అమ్మ చనిపోయినా నా మాటల్లో బ్రతికే ఉంది. అయితే ఇప్పుడు ముగ్గులు అవి పెట్టుకుంటున్నాను కదండి. ఎందుకంటే నాకు ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం. మనది బుల్లి వాకిలైనా ఏదో చిన్న 2-3 ముగ్గులన్నీ వేసేస్తానండి. అలాంటిది నా పద్ధతి. నాకు ముగ్గులు అవి పెట్టుకోవడం, పెద్ద వాకిల్లో బాగా చేసుకోవాలి కానీ అలాగే ఇష్టం. మనది అనకూడదు, చూడటానికి జానాబెత్తుడు వాకిలే. ఆ జానాబెత్తుడు వాకిలికి 4 చుక్కల ముగ్గే గొప్ప. సిటీలోని ముగ్గులు వేయాలి, వాకిలి కడగాలి అలాంటివి ఉండవండి. ముందు లేచామా, వండుకొని తిన్నామా, మూతికి ఇంత లిప్స్టిక్ రాసుకొని ఊరి మీదకి వెళ్ళామా. ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది ప్రతి ఒక్కరూ
తయారవ్వచ్చండి, ఒక పద్ధతిగా ఒక ఇదిగా ఉండాలి. మాకు ఏదన్నా చేసిన దానికి మనం మన ఇల్లు శుభ్రం ఉన్నాక మనం ఇదిగా ఉన్నా పర్వాలేదు. ఇల్లులు చూస్తే పెంటకుప్పలాగా ఉంటాయి, వీళ్ళు చూస్తే సోకై రోడ్డుకు వస్తారు. అంటే నేను డ్యూటీకి వెళ్తాను కదండి, అందువల్ల నాకు ఈ డ్యూటీ మీద ఎక్కువ ఇలాంటివే కనిపిస్తుంటాయి. ఏటి అంటే పని విషయంలోని ఆడవారికి సిటీలో అయితే ఎక్కువ తయారవడం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంటి పని మీద ఉండదండి. అందులో మ్యాక్సిమం చాలా వరకు ఇంట్లో పని మనుషులు పెట్టే చేయించుకుంటారండి. నాకు పని మనుషులు పెట్టుకునే స్తోమత లేదు, జీతం ఇచ్చినంత ఓపిక లేదండి. నేనే పని మనిషి, నేనే అన్నీనండి. ఎందుకంటే నేను ఒక దగ్గర పని మనిషి కింద వెళ్ళి పని చేసిందని నాకు ఇంకో పని మనిషి పెట్టుకుంటే నవ్వుతారు కదండి. అందుకు నేనేనండి. అందుకని నేను 4 గంటలకి లేస్తాను కదా, 4 గంటలకు లేచినప్పటికీ ఇంట్లో పని ముందు ఈ పనులన్నీ చేసేసుకొని శుభ్రంగా ఈ పనులన్నీ అయిపోయాక, ఇంట్లో పని అయిపోయాక నేను డ్యూటీకి వెళ్తాను. నేను చేసుకునే పని అది చూడండి. వాకిట్లో ముగ్గులు అవి పెట్టేస్తున్నాను కదా, ఈ ముగ్గులు అవి పెట్టడం అన్నీ అయిపోయాక గుమ్మాల్లోనే అప్పుడు ఇంట్లో పని మొదలెడతానండి. ఇంట్లో పని అంటే ఏముంది, ఇల్లు తడిగుడ్డలో పెట్టడం, తడిబట్ట అంటే అదే స్టిక్ తోటి తడిగుడ్డు పెడతాను కదండి, అది పెడతాను. అలాగా స్టిక్ తోటే పెడతాను. మా ఇల్లు అగ్గిపెట్టంత ఇల్లు. ఆ ఇంటికి ఒంగోని నెట్టాలంటే ఈ మూల నుంచి ఆ మూలకు తిరగాలంటే తిరగలేనండి. అందువల్ల స్టిక్ పట్టుకొని నేను పెట్టుకుంటాను. నాకైతే పెద్దగా ముగ్గులన్నీ ఏమీ ఎట్టుకోవటానికి అవ్వదు కదండి. గీతల ముగ్గులు లాంటివి ఏవో 4 గీతలు గీసిను. ఆ ముగ్గు ఎట్టేటప్పుడు కూడా ఎంత బాగా వచ్చింది, ఎలాగొచ్చింది అని మురిసిపోవాలండి. నా ముగ్గులు నాకేటో ఈ పిచ్చి. సారీ అండి, నేను చెప్పిన మాటలు ఏమన్నా మీకు సీరియస్గా అంటే ఎగతాళిగా ఉన్నాయండి. కాదండి, నేను చేసే సిల్లీ పనులు ఇలాగ ఉంటాయండి. నేను ఇంట్లో పని అయితే చేసుకోవడం ఇలాగే చేసుకుంటాను ఎప్పుడూను. నేనే ఒంటరి పక్షిని. ఈ ఒంటరి పనులన్నీ ఇక ఇలాగ ఉంటాయి. వాకిలి ఇప్పుడు అది అయిపోయిందో, ఇప్పుడు లోపలికి వచ్చామా. మనం ఇప్పుడు ఇంట్లో ఏమున్నది, ఇంట్లో ఇల్లు తుడిచేసింది కాబట్టి ఇప్పుడు ఇంట్లో పని మనం ఈరోజు వంట పని చేయలేదు. పాపకు స్కూల్ సెలవు. అంటే స్కూల్ సెలవు అని కాదండి, తను కొంచెం బాగోలేదమ్మా, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను అని అన్నారు. వంట పని అయితే పెట్టుకోలేదు. స్కూల్ నుంచి వచ్చాక, డ్యూటీ నుంచి వచ్చాక వంట చేద్దాం కదా అని ఇప్పుడైతే తడిబట్ట పెడుతున్నానండి. తడిబట్ట అంటే నేను నిన్న నైటే పెట్టాను కదా, మార్నింగ్ పూటకి మళ్ళీ నీళ్ళు ఎందుకని స్టిక్ను ఒకసారి తడిపేసి, మన ఇల్లు ఎలాగా చిన్నది కాబట్టి స్టిక్ మీద కొంచెం లైజాల్ వేసాక అలా స్టిక్ తోటి మొత్తం లోపల నుంచి బయటకు మొత్తం అంతా ఊడ్చుకొచ్చేస్తానండి. ఇంకెందుకంటే రాత్రే పెట్టాను కదా, ఇంక మళ్ళీ ఇంకా వాటర్లో ముంచుకొని ఇవన్నీ అంటే మనకి ఇదన్నీ, అందుకు లైజాల్ దాని మీద స్టిక్ మీద వేసేసి తడిబట్ట పెట్టేస్తున్నానండి. తడిబట్ట పెట్టేశాక చాలా నీట్గా ఉండాలండి. నేనైతే ఉన్నంతలో నాకు
ఇల్లు అయితే చాలా నీట్గా చేసుకుంటాను. బయట పని అంత శుభ్రంగా చేస్తాను, ఇంటి పని అంత శుభ్రంగా చేస్తాను. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతానంటే నేను బయటన రోడ్డు తుడిచే పనైనా ఆ రోడ్డునన్నా నీట్గా తుడుస్తానండి. అంటే నాకు సగం సగం పని అది నచ్చదు, చేస్తే నీట్గా చేసుకోవాలి. అందువల్ల మనకి ఇల్లునైతే అప్పత్తమానికి తడిగుడ్డ పెట్టేస్తానండి. ఎందుకంటే చిన్నది కదా, మనం అక్కడే హాల్లోనే తినడం, హాల్లోనే పడుకోవడం, హాల్లోనే అన్నీ చేయడం కాబట్టి నాకు డస్ట్ అది పడుతుందని నేను ఇంకా ఉదయం సాయంత్రం అలా స్టిక్తోటి తడిబట్ట పెడతాను. మనం ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుందండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నీట్నెస్ అన్నిటిలో జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నైట్ చూసారు కదండి, కబోర్డ్స్ అవన్నీ చేయించానండి. ఈ వుడెన్ కబోర్డ్స్ చిన్నగా అయినా మనం సరిపెట్టుకోవాలి. నేనైతే చిన్నిళ్ళన్నా నీట్గా నాకున్నంతలో ఆ ఇల్లునంతా చక్కబెట్టుకుంటానండి. ఇంటిని చూడు ఇలా చూడు అంటారు కదండి, నా ఇల్లుని చూసి నా స్వభావం ఏంటనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టచ్చు. ఏమన్నా నేను తప్పుగా ఏమన్నా మాట్లాడితే నాకు చేయొచ్చు, ఉండొచ్చు అంటున్నారు కదా అనుకుంటున్నారా? నేను మాట్లాడడం ఎక్కువగా నాకు రాదండి. ఈరోజైతే నా ఇంటి పని అయితే ఇలా చేసుకున్నాను. మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సరేనండి, అందరికీ మరొకసారి
మహిళలకు సౌభాగ్య సిరి సంపదలు ప్రసాదించే సహస్ర కుంకుమార్చన, యాభై మంది భక్త కోటి సామూహిక ఆలాపన, రుద్ర సూక్తం, విష్ణు సహస్రనామం,